ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో మెడికల్ కాలేజీ స్థలాన్ని పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పాత కలెక్టర్ కార్యాలయం దగ్గర తాత్కాలికంగా 7 ఎకరాల్లో కాలేజీ ఏర్పాటు చేశామని, ఆ స్థలం సరిపోకపోవడంతో రఘునాథపాలెంకు కాలేజీ షిఫ్ట్ చేశామని తెలిపారు మంత్రి. ఈ నెల 7న రఘునాథపాలెంలో వైద్యారోగ్య మంత్రి చేతుల మీదుగా కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలోనే నేను వచ్చే రోజు 13,075 ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇంపోర్ట్ ట్యాక్స్ ఇంపోజ్ చేసి 19,144 చేశాం. ఈరోజు 20,413 రూపాయలు. ఈ సౌత్ రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాల్లోనే ఈ పంట ఉంది. మనం గతంలో ఈ ఒక్క జిల్లానే ఉండేది, ఖమ్మం జిల్లా. నేను అన్ని జిల్లాలకి పర్మిషన్ తీసుకొచ్చి ఇప్పుడు అన్ని జిల్లాల్లో వేపిస్తున్నాం. అన్ని జిల్లాల్లో కూడా ఆయిల్ ఫెడ్ ఉంది. ఈ పంటని ప్రమోట్ చేయాలని చెప్పి నా జీవిత లక్ష్యం ఖమ్మం జిల్లా 10 నియోజకవర్గాలకి గోదావరి జలాలు తీసుకురావటం, జాతీయ రహదారులు నేను అనుకున్నవన్నీ పూర్తి చేయగలగటం, తర్వాత ప్రతి రైతు ఇంట్లో సిరులు నింపాలంటే ఆయిల్ ఫామ్ వ్యవసాయాన్ని కొనసాగించడం. మంది మెయిన్ హాస్పిటల్, దాంట్లో బెడ్స్ శాంక్షన్ ఎక్కువ ఉన్నాయి కానీ దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్టాఫ్ కానీ మనకు రాలేదు గత 5-6 సంవత్సరాలుగా. మెడికల్ కాలేజీకి ఇంకా ఏం శాంక్షన్స్ కావాలి, కాంపౌండ్ వాళ్ళు కావాలని, బాయ్స్ హాస్టల్ కావాలని, లేకపోతే మనకి కూడా సీట్లు 150 చేస్తే బాగుంటుందని చెప్పి కలెక్టర్ గారి యొక్క ఆలోచన. ఈరోజే మంత్రి గారికి పంపించి ఆయన వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ తోటి రివ్యూ చేసుకొని 7వ తారీఖు లోపల 7వ తారీఖున మాకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చేటట్టుగా మీరు పకడ్బందీగా ఈ సమావేశానికి కార్యక్రమానికి రావాలని చెప్పి రిక్వెస్ట్ చేశాను. కాబట్టి ఈ కాలేజీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాలేజీల కంటే ఒక ఆదర్శవంతమైన కాలేజీగా తీర్చిదిద్దాలనేది